ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని సన్నిధిలో ఉండగానే ప్రభు మనందరినీ నూతనమైన 2025వ సంవత్సరంలోనికి నడిపించినందుకు మొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. మీ అందరికీ కూడా నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. ఈ సమయంలో మనమందరము లేచి నిలువబడి ప్రభువును స్తుతించే కీర్తన 983వ కీర్తన మన కీర్తన పుస్తకములో ఉంది. దయచేసి అందరూ కూడా పాడాలి, ఎందుకంటే క్రొత్త సంవత్సరము మొదటిగా ప్రభువుని స్తుతించాలి, అది ఆశీర్వాదకరము కనుక 983వ కీర్తన నేను ప్రారంభిస్తాను. మీరందరూ కూడా కలిపి పాడవలసినదిగా మనవి. సహోదరులు వాయిద్యాలు వారు కూడా ఫాలో అవ్వవలసిందిగా మనవి చేస్తున్నాం, స్పీడ్ లేకుండా. దయచేసి చూడండి. వందనంబనర్తుమో ప్రభు అనే కీర్తన మనం పాడుకుందాం. వందనంబునర్తుము ప్రభో ప్రభో, వందనంబనర్తుము ప్రభో ప్రభో, వందనాంబు తండ్రి తనయ కృతాత్ముడా, వందనాంబు నందుకో ప్రభు, అందుకో ప్రభు. ఇన్ని నాళ్ళు ధరను మమ్ము ప్రోచి, కన్న తండ్రి మిల్చి ఎప్పుడుగా తీయు, ఎన్నలేని దీవెనలిడు అన్న యేసువా, అన్ని రేట్లు స్తోత్రములివిగో, అన్ని రేట్లు స్తోత్రములివిగో, పాతవాత్సరంపు పాపమంతా ప్రీతిని మన్నిల్చి మమ్ము కావుము, నూతనాబ్దమునకు నీదు నీతి నొసగుమా, దాతా క్రీస్తు నాథరక్షక, దాతా క్రీస్తు నాథరక్షక, దేవమాదుకాలు చేతులెల్లా, సేవకాలి తనువు దినము కన్నీయు, నీవు సంగు వెండి పసిడి జ్ఞానమంతని, సేవాకై అంగీకరించుమా, నీ సేవాకై అంగీకరించుమా, భూత కొరకు దాసయనమునందు, ఈతరి మాలోటు పాట్లు తీర్చుము, పాతకంబులెల్ల బాపి భీతి బాపుము, జాతి నందు నీతి సూర్యుడా, జాతి నందు సభలను పెద్ద చేసి సువార్త
మనసునంధకారమంత దోయుము యేసు కృపను కుమ్మరించుము యేసు కృపను కుమ్మరించుము వందనమునార్తుము ప్రభు ప్రభు వందనమునార్తుము ప్రభు ప్రభు వందనాము తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనాము వందుకు ప్రభు వందనాము వందుకు ప్రభు. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి పాత సంవత్సరపు సందేశాన్ని విన్నాం. పాత సంవత్సరములోనే చక్కని సాక్ష్యాలు ప్రభు చేసినవి విన్నాం. పాత సంవత్సరములోనే ప్రార్థనలో గడుపుతూ క్రొత్త సంవత్సరంలో ప్రవేశించాం. ఇది మనందరికీ ఆశీర్వాదకరం. అలాగైతే క్రొత్త సంవత్సరములో ప్రవేశించాము గనుక ఇప్పుడు క్రొత్త సంవత్సరపు వర్తమానం కూడా మనము వినవలసిన వారమై ఉన్నాం. అలాగని క్రొత్త సంవత్సరపు వర్తమానము అంటే అది ఎంతసేపు ఉంటుందో అని అనుకోక్కర్లేదు. ఎందుకంటే తెల్లవారి పగటి వేళ మనకిటి తిరిగి నూతన సంవత్సర ప్రత్యేకమైన సభ ఉంటుంది కనుక అప్పుడు ఎక్కువగా మనం దేవుని వాక్యాన్ని వినవచ్చు. ఇప్పుడు మొదటిగా నూతన సంవత్సరంలో ప్రవేశించాము కనుక క్లుప్తమైన నూతన సంవత్సర సందేశాన్ని మనం ఆలకించుదాం. దైవ గ్రంథాలు తెరవండి. ప్రాముఖ్యంగా పాత నిబంధన గ్రంథములో మనం ఎరిగిన పుస్తకం, ఎరిగిన మాటలు హబక్కూకు పుస్తకము 3వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. బైబిలు గ్రంథములు చూడగలిగిన వారందరూ కూడా తెరచి చూడవలసినదిగా ప్రేమతో మనవి. హబక్కూకు పుస్తకము 3వ అధ్యాయము మొదటి నుండి. ఏమన్నా దొరికిందంటారా? ఎందుకు వచ్చిన గొడవలే మెదలకుండా ఉంటే ఇబ్బంది లేదనుకుంటున్నారా? ఎందుకంటే ఈ చిన్న చిన్న పుస్తకాలు ఎవరికి తెలుస్తాయి, ఎవరు తిప్పగలరంటే అసలు మీరేమనుకోబాకండి. ఇప్పుడు కొత్త నిబంధనలో తిప్పుతున్నారు హబక్కూకుని. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే బైబిలు చదివే అలవాటు మనకు లేకపోతే ఏ పుస్తకము ఎక్కడుందో మనకు తెలియదు. గనుక ఈ నూతన సంవత్సరము నుండైనా దైవ గ్రంథాన్ని వరుస క్రమములో చదవడానికి అలవాటు చేసుకుందాం. ఇప్పుడు చూడండి, హబక్కూకు పుస్తకము 3వ అధ్యాయం మొదటి నుండి చదువుతున్నారు. ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగినది. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము వర్ధిల్ల చేయుము. సంవత్సరములు జరుగుచుండగా దాని తెలియచేయుము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనము. దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడు. పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేంచేయుచున్నాడు. ప్రభు తన వాక్య భాగమును దీవించున్నట్లు తలలు వంచితే ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా నాయన, మీ పరిశుద్ధ పాదములకు మరి ఒకసారి స్తోత్రాలు వందనాలు. ఎన్నిసార్లు మిమ్మను స్తుతించిన, ఎన్నిసార్లు మిమ్మను కొనియాడినా తనివి తీరని దేవుడవు నీవు. అల్పులము మట్టి పురుగులమైన మా పట్ల మీరు చూపిన మహోన్నతమైన మీ కృపను బట్టి సజీవుల లెక్కలో మమ్మను చేర్చి ఇలాగున నూతన సంవత్సరములో మీ మందిరములో అడుగు పెట్టడానికి ఇచ్చిన అనుకూలతను బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం. ఈ సమయంలో
కొద్ది నిమిషాలు మీ మాటలు వినాలని ఆశిస్తూ ఉండగా దూరము నుండి దగ్గర నుండి పై మందిరములో క్రింద మందిరములో దూరము నుండి మైకు ద్వారా లైవ్లో యూట్యూబ్లో చూస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించి మీ మాటలలోని సత్యములను అందరూ గ్రహించున్నట్లుగా మీరు వివరించుమని నిలువబడిన మనుషుని మరుగుపరచుదురుగాకని ఈ మనవులు మా రక్షకుడు విమోచకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, మనం చదువుకున్న ఈ హబక్కూకు పుస్తకము 3వ అధ్యాయములోని మాటలు చాలాసార్లు మనం గతములో విన్నాము. అయినా ఈ రాత్రి మరొకసారి వాటిని జ్ఞాపకానికి తెచ్చుకోవడం ఆశీర్వాదకరము అని నేను చదవడం జరిగిందని మనవి చేస్తున్నాను. హబక్కూకు ఈ 3వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన కూడా ఆశ్చర్యకరమైన మాట. అంటే వాద్యములతో పాడదగినది అన్నాడంటే పురాతన కాలములో భక్తుల యొక్క ప్రార్థనలు పాటల రూపములో కూడా ఉన్నవి అని గమనించాలి. వారు చేసిన ప్రార్థనలు పాటల రూపములో వాయిద్యాలతో కూడా ఉపయోగింపబడినవి. అవి ప్రార్థనలు. ఈవేళ క్రొత్త నిబంధన యుగములో ఈ పద్ధతి మనకు లేదు, కానీ ప్రార్థన ప్రార్థనే, పాటలు పాటలే, వాయిద్యములు వాయిద్యములే. ఇది క్రొత్త నిబంధన. పాత నిబంధనలో అయితే ప్రార్థనలు కూడా, ఎందుకంటే మీకు ఉదాహరణ 90వ కీర్తన దైవజనుడైన మోషే చేసిన కీర్తన. దానికి ఏమని వ్రాయబడింది? పై భాగంలో దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. మరి అది కీర్తనల గ్రంథంలో ఉంది. 90వ కీర్తన కీర్తనే దైవజనుడు చేసిన లేక మోషే చేసిన ప్రార్థనా గీతము అని గమనించాలి. మంచిది. ఇప్పుడు హబక్కూకు తన ప్రార్థనలో ఏమి పలుకుతున్నాడు ఈ రాత్రి మనకు అవసరం. చదవండి. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. మొదట దేవుని వార్తను వింటున్నప్పుడు ఏం కలుగుతుందో చెప్తున్నాడు. ఆ ప్రవక్త అంటున్నాడు, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుతున్నాను. దేవుని గూర్చిన వార్త వింటేనే భయం కలుగుతుంది అన్నాడు. ఈవేళ మనకుందా? దేవుని వార్త కాదు, అసలు దేవుడు అంటేనే భయం లేదు. ఈవేళ లెక్కలేని స్థితిలో మనం ఉన్నాం. దేవుడు ఈ నూతన సంవత్సరాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే, ఇకనైనా మార్చుకోవాలి, ఇకనైనా నేనంటే భయము కలిగి ప్రవర్తించాలని దేవుడు హెచ్చరిక చేయడానికే ఈ సంవత్సరం ఇచ్చాడు, కానీ సరదాగా గడపండని ఇవ్వలేదు. ఎందుకంటే మన కళ్ళ ఎదుట మనవారు చాలా మంది వెళ్ళిపోయారు. నీకు తెలుసో లేదో, మన సంఘాలకు చెందిన విశ్వాసులు చాలా మంది వెళ్ళిపోయారు ఈ 2024లో. మరి దేవుడు మనల్ని ఎందుకు ఉంచాడు అంటే, భక్తులమని శ్రేష్ఠులమని ఆయనకు పనికొచ్చేవారమని ఉంచలేదు, మార్చబడాలి మన జీవితాలు అని. అందుకే భక్తుడు అన్నాడు, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. 119వ కీర్తన 120వ వచనములో దావీదు ఏమంటున్నాడో చూడండి. 119వ కీర్తన 120వ వచనము. నీ భయము వలన, చూడండి ఏమంటున్నాడు భక్తుడు, నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది. నా శరీరము వణుకుచున్నది. ఏమండి, దేవుని భయము వలన ఎవరి శరీరాలన్నా వణుకినయ్యా? బలహీనత వచ్చి వణకటమే కానీ, చలెక్కువై వణకటమే కానీ, దేవుని భయము వలన వణికేవారు ఎక్కడున్నారు? ఇది దావీదు అనుభవం. ఇప్పుడు యోబు అనుభవాన్ని జ్ఞాపకానికి తెస్తాను. చూడండి, యోబు గ్రంథం 42వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం.
యోబు గ్రంథము 42వ అధ్యాయము 5వ వచనము. వినికిడి చేత వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని. నిన్ను గూర్చిన వార్త నేను వింటిని. అయితే ఇప్పుడు నేను నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుతున్నాను. చూచారా, మహాభక్తుడు యోబు అంటున్నాడు, వినికిడి చేత నిన్ను గూర్చి నేను విన్నప్పుడు నన్ను నేను అసహించుకుంటున్నాను. దేవుని గురించి మనం వింటున్నప్పుడు మన జీవితాలు ఎలా ఉన్నాయండి? 2024వ సంవత్సరంలో మెచ్చుకోదగిన జీవితం మనలో ఉందా? అసహించుకునే జీవితం మనలో ఉందా? మహాజ్ఞాని సొలొమోను అన్నాడు, త్రిప్పడానికి టైం లేదు, నా జీవితాన్ని నేను చూచుకున్నప్పుడు నేను బ్రతుకుటయే నాకు అసహ్యం అనిపించింది అన్నాడు ఆయన. సొలొమోను అంతటి భక్తుడు అన్నాడు, నా జీవితాన్ని నేను చూచుకున్నప్పుడు నేను బ్రతకడమే అసహ్యంగా ఉంది అసలు అంటున్నాడు. ఎలా ఉంది మన జీవితము గత సంవత్సరము? దేవునికి ఇష్టమైన జీవితమేనా? అసహ్యకరమైన జీవితమేనా? అలాగైతే యోబు అంటున్నాడు, ధూళిలో పడి నేను పశ్చాత్తాపపడుతున్నాను, ఏడుస్తున్నాను. ఈ సత్యాలు మనం గమనించాలి. దేవుడిచ్చిన ఈ నూతన సంవత్సరంలో ఒక్కసారి గతమంతా కూడా దేవునికి ఎంత విరోధమైన స్థితిలో జీవించామో దాని విషయంలో పశ్చాత్తాపపడమంటున్నాడు. ఇప్పుడు చూడండి, నేను మీకు ఇంకా కొంచెం ముందుకు వెళతాను. హబక్కూకు ఏమన్నాడు చూడండి. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతన పరచుము. పాత బైబిల్ వర్ధిల్ల చేయుము అని ఉంది. సంవత్సరముల గురించి హబక్కూకు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము, ఈ మాట వినండి, నీ కార్యము నూతన పరచుమంటే నూతన సంవత్సరం వచ్చేసింది, నీ కార్యం కూడా నూతనంగా అవ్వాలి అంటున్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. నీ కార్యం అని భక్తుడు అంటున్నాడే దేవుణ్ణి. దేవుడు ఏ కార్యం చేశాడు దానిని నూతనపరచమని హబక్కూకు ఎందుకు అడుగుతున్నాడు? దేవుడు చేసిన కార్యం ఎలా ఉంటాయండి? బైబిల్ గ్రంథములోనికి వెళితే 1, 2 కాదు, ఆశ్చర్యకరమైన మాట. యోబు గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. యోబు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేస్తాడు. విన్నాడా? మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేస్తాడు. 139వ కీర్తన చూడండి, 14వ వచనం చదువుదాం. 139వ కీర్తన 14వ వచనము. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా, భక్తుడైన దావీదు అంటున్నాడు, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు కలుగుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు వినండి, నీ కార్యములు ఆశ్చర్యకరములు. దేవుడు చేసే కార్యములు ఇందాకేం చేశాం? అవి మనము గ్రహింపలేని గొప్ప కార్యాలని చదివాం. ఇప్పుడు దావీదు అంటున్నాడు, నీ కార్యములు ఆశ్చర్యకరములు అన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యాలు చేశాడు. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 5వ వచనాన్ని చదువుదాం.
కీర్తనల గ్రంథం 37వ కీర్తన 5వ వచనము. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన నీ కార్యము నెరవేర్చని. ఇక్కడ మన కార్యం అంటున్నాడు. కానీ హబక్కూకు అన్నాడు, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతన పరుచుము. కార్యములు అన్లా, ఏమన్నాడు? మీరు బైబిల్ జాగ్రత్తగా చూడండి. నీ కార్యమును అన్నాడు. దేవుడు మన పట్ల చేసే కార్యాలు గొప్పవి, మహిమగలవి, ఆశ్చర్యకరమైనవి ఎన్నో ఉన్నాయి, వర్ణింపలేనివి. కానీ ఇక్కడ హబక్కూకు చెప్పిన నీ కార్యము ఏమిటది? కీర్తనల గ్రంథం 126వ కీర్తన 3వ వచనములో ఇశ్రాయేలీయులు మాట్లాడుతున్నారు. ఏమంటున్నారో చూద్దాం. 126వ కీర్తన 3వ వచనము. యెహోవా ఆ, మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. వాళ్ళు చెప్పుకుంటున్నారండి, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు అని. బబులోను చెర నుండి విడిపింపబడిన ఇశ్రాయేలీయులు ఈ కీర్తనలో పాడుతూ అంటున్నారు, యెహోవా మన కొరకు గొప్ప కార్యాలు చేశాడు. నేను అడుగుతాను, వారంటున్నారు మన కొరకు గొప్ప కార్యములు చేశాడు అని. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు ఏదైనా గొప్ప కార్యము చేశాడా? ఏమండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు ఏదైనా గొప్ప కార్యము చేశాడా? వారు అంటున్నారు ఇశ్రాయేలీయులు మన కొరకు గొప్ప కార్యాలు చేశాడన్నారే. ఇప్పుడు మనం ఏం చెప్దాం మరి? మన కొరకు యేసు ప్రభు ఏమన్నా చేశాడా? హబక్కూకు అన్నాడే నీ కార్యమును నూతనపరచు అన్నాడే. ఏమిటి ఆయన కార్యం అంటే? ఏదో చేశాడు యేసుక్రీస్తు ప్రభు. ఏం చేశాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము. అమూల్యమైన రక్తము చేత, వినండి వినండి, యేసయ్య చేసిన గొప్ప కార్యము అమూల్యమైన రక్తము చేత అనగా అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరి. ప్రపంచములో ఎవరు చేయని కార్యము, ప్రపంచములో ఎవరు తలపెట్టని కార్యము, మానవాళి పాప పరిహారము నిమిత్తమై ఎవరు ఏ విధంగా చేయలేని గొప్ప కార్యము యేసు మాత్రమే చేశాడు. అదేమిటంటే మంత్రతంత్రాలు కాదు, ఏదో అడిగిన వారికి వరాలు ఇవ్వడం కాదు, వస్తువులు ఇవ్వడం కాదు, కానీ తన్ను తానే మన పాపముల నిమిత్తమై 2000 సంవత్సరాల క్రితము కల్వరి శిలువలో తన అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. తల నుండి రక్తము, చేతుల నుండి రక్తము, పాదముల నుండి రక్తము, దేహము నుండి రక్తం, ఒక్క బొట్టు కూడా మిగుల్చుకోనకుండా అమూల్యమైన రక్తాన్ని చిందించి దాని ద్వారానే మనలను విడిపించాడు, మనలను కడిగాడు, ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. లోక చరిత్రలో ఎవరు ఎప్పుడు చేయని కార్యం యేసు మాత్రమే చేశాడు. అందుకే హబక్కూకు అన్నాడు, యెహోవా నీ కార్యమును నూతనపరచు. ఆనాడు నువ్వు చేసిన శిలువ యాగము, శిలువ బలియాగము, రక్త తర్పణము, మృతులొంది తిరిగి లేచిన నీ జీవితాన్ని కొత్త సంవత్సరంలో కూడా మాకింకా నూతనంగా దాన్ని చెయ్యి. చూచారా అండి ఎంత చక్కని మాటలు! ఈ రాత్రి వాక్యాన్ని వింటున్న ప్రియులారా, నీ కొరకు అంత గొప్ప కార్యం చేశాడు కదా యేసయ్య. ఆ యేసును రక్షకునిగా అంగీకరించావా? ఇంకా తమాషా జీవితంలోనే విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కేకులు కట్ చేసుకుంటూ కదండి, క్యాండిల్స్ వెలిగించుకుంటూ రోడ్ల మీద తిరుగుతూ ఏదేదో పిచ్చి కార్యాలు చేస్తూ ఉన్నారా? ఆయన చేసిన కార్యము నీ కొరకు ప్రాణం పెట్టుట, రక్తము కార్చుట. నీకు మనసుంటే, నీవు నిజముగా క్రొత్త సంవత్సరం అనుభవాన్ని కలిగి ఉంటే
ఈ రాత్రి అయినా నీ హృదయాన్ని యేసయ్యకి ఇవ్వాలి. ప్రభువా, ఇన్ని సంవత్సరాలు నేను నీకు దూరంగా జీవించాను, ఇన్ని సంవత్సరాలు నువ్వు చేసిన శిలువ బలియాగాన్ని తృణీకరించాను. ఈ రాత్రి నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను. నీవు చేసిన కార్యం ఈవేళ శిలువ రక్తం నాకు అవసరం, నన్ను కడుగు ప్రభువా అని అడగండి. ఇప్పుడు చూద్దాం, కొంచెం ముందుకు వెళుతున్నాను. సంవత్సరములు జరుగుతుండగా దాని తెలియజేయము, కోపించుచునే. చూడండి ఏమంటున్నాడు, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. దేవునికి కోపం ఉంటుందా ఉండదా? ఏమండి, దేవునికి కోపం ఉంటుందా? ఇప్పుడు పిల్లలు కలిగిన తల్లిదండ్రులు ఉన్నారు, కన్నవాళ్ళు. పిల్లలు చేయరానిది చేసినప్పుడు ముద్దు పెట్టుకుంటారు. అబ్బా నీకు మెడలు ఇయ్యాలరా, నువ్వు మంచి పని చేసావు అంటారా? కోప్పడతారా? ఏమండి, కోప్పడని వాళ్ళు ఉంటే నేనే. ఎందుకంటే మేము వెన్నడు మా అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ పల్లెత్తు మాట అనవండి. ఎందుకంటే రోజులు బాగలేవండి కదా. ఏదన్నంటే ఏం చేసుకుంటారో, అదా ఏదన్నంటే ఏం చేసుకుంటారో అంటే నిన్ను మాత్రం ఏడిపిస్తూనే ఉంటారు. ఇక నీకెట్లా వాళ్ళ క్రమశిక్షణలో పెడతావు? సొలొమోను చెప్పిన మాటలు ఏమో విని దైవ గ్రంథంలో అండి. దేవునికి కోపం ఉందా అంటే ఎందుకు లేదండి, కోపం ఉంది. 2024 సంవత్సరంలో ఎన్ని పనులు దేవునికి ఇష్టము లేకుండా కోపము తెప్పించే పనులు మనం చేయలేదు? ఒకసారి హృదయాన్ని అడగండి. ఒక్కసారి వెనుక్కు తిరిగి మన జీవితాన్ని అంచనా వేయండి. ఏం జరిగింది 2024? మనం చేసినవన్నీ దేవుడు మెచ్చుకునే చేసామండి? దేవునికి ఇష్టమైనవే చేసావా? ఆయనకు కోపం వచ్చే పనులు చేయలేదా? కానీ ఆయన కోపపడినా 30వ కీర్తన 5వ వచనములో భక్తుడు రాశాడు, ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ. ఏమండి, కోపం ఎంతసేపు అయింది? నిమిషమే. దాని పక్కన ఏముంది? దయ ఉంది కనుక బతికాం మనం. అంతే. కోపముతో అలాగే ఉంటే నల్లులు మాడినట్టు మాడేవాళ్ళం మనం. ఇక అనుమానం లేదు. ఎవడున్నాడు కరెక్ట్గా? ఎవరి జీవితాలు ఉన్నాయి పర్ఫెక్ట్గా? చెప్పుకోవడానికే కానీ దేవుని చూపులో ఎవరు కరెక్ట్గా ఉన్నారు? అయినా కోపం వచ్చింది కానీ పక్కనే ఆయనలో దయ ఉంది. మీకు కావాలి అంటే కీర్తనల గ్రంథంలోనే 77వ కీర్తన 9వ వచనం చదువుదాం. 77వ కీర్తన 9వ వచనము. దేవుడు ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా, వాత్సల్యము చూపకుండునా. దేవుని దగ్గర ఏముందండి? కోపం రాగానే వెంటనే ఆయనలో మళ్ళా ఏం బయటకు వస్తుంది? వాత్సల్యం. వాత్సల్యం అదే ప్రేమ. 2025వ సంవత్సరం మనము ఈవేళ పొందాము అంటే ఆయన వాత్సల్యమును బట్టి. మన గొప్పతనం కాదండి. ఈ సత్యాన్ని మనం ఎన్నడూ కూడా మరువకూడదు. విలాప వాక్యముల పుస్తకము 3వ అధ్యాయము 22, 23 వచనాలు చదవండి. విలాప వాక్యముల పుస్తకము 3వ అధ్యాయము 22, 23 వచనాలు. యెహోవా కృపగలవాడు. విన్నారా అండి? యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత, అదిగోండి, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది. ఎడతెగక నిలుచుచున్నది. అర్థమైందండి? దేవుని దగ్గర ఏముంది? వాత్సల్యత. వాత్సల్యత. తర్వాత కూడా చదవండి కింద. అనుదినము, అదిగోండి, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యము పుట్టుచున్నది. ఎంత మంచి దేవుడు అండి! ఆయన అనుదినము
అంటే నిన్న మన మీద వాత్సల్యం చూపించాడు, ఈవేళ కూడా కొత్త వాత్సల్యం, పాత కాదు, అనుదినము ఎప్పటికప్పుడు ఆయన మన మీద వాత్సల్యము చూపుతూనే ఉన్నాడు. అందుకే నూతన సంవత్సరాన్ని కూడా దయచేశాడు. ఇప్పుడు చూడండి, నేను ముగింపులోకి వస్తున్నాను. ఆయన బయలుదేరుతున్నాడు. తర్వాత లైన్ చదవండి. దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడు. ఇది గమనించాలి. క్రొత్త సంవత్సరం ఇచ్చాడని సంతోషపడుతున్నాం, మంచిదే, కానీ దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడు. ఇది చూడండి. అంటే దీని అర్థం ఏంటండి? దేవుడికి వస్తున్నాడు. సంవత్సరాలే చూస్తున్నాము కానీ దేవుడు బయలుదేరుతున్న సంగతి మనం గుర్తించడం లేదు. సంవత్సరాలను చూచి శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం కానీ దేవుని రాకడ సమీపంగా ఉంది, ఆయన బయలుదేరుతున్నాడు అని గ్రహించలేకపోతున్నారు. యాజన పత్రికలో అన్నాడు, ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. బయలుదేరాడు ఆయన, వాకిట్లోనే ఉన్నాడండి ఆయన. జాగ్రత్త సుమా. ఇక్కడ తేమానులో నుండి బయలుదేరుచున్నాడు అంటే, తేమాను అంటే కుడి పార్శ్వము అని అర్థం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం మరణించి తిరిగి లేచి పరలోకమునకు వెళ్ళి ఆయన ఎక్కడున్నాడు? ఏమండి? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెను వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు, ఏనండి ఈ మాట, ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. పునరుద్ధారుడైన యేసు ప్రభువు అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఎక్కడున్నాడు? మహామహుడైన దేవుని కుడి పార్శ్వాన కూర్చున్నాడు. అంతేనా అండి? ఎందుకు దేవుని కుడి పార్శ్వాన ఉన్నాడు? మరి ఇప్పటి వరకు ఆయన ఏం చేస్తున్నాడు? రోమా పత్రిక 8వ అధ్యాయం 34వ వచనం చదవండి. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును. ఆగండి. పౌలదే మాట రాశాడు. దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయుచున్నాడు. ఇప్పుడు మీరు చెప్పాలి, యేసుక్రీస్తు వారు ఏ పనిలో ఉన్నారు? తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున కూర్చొని, అక్కడ కూర్చొని కూడా మన కోసమే విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు కనుకే 2025లో అడుగు పెట్టావు. అది మన కొరకు మహామహుడైన తండ్రి దగ్గర ఉండి కుడి పార్శ్వము నుండి విజ్ఞాపన చేస్తున్నాడు. కూర్చున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. ఇక అలాగే ఉంటాడా అండి? అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం, క్షమించండి 7వ అధ్యాయము 56వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 56వ వచనము. ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు
నిలిచి ఉండుటయు. చెప్పాను. స్టెఫన్ అన్నాడు నేను చూచాను అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు కూర్చున్నాడా నిలబడ్డాడా? నిలుచున్నాడు. స్టెఫను నిలవబట్టం చూచాను అన్నాడు. అంటే ఎప్పుడు యేసు ప్రభు నిలబడుతున్నాడంటే తన భక్తులకు బాధలు వచ్చినప్పుడు. ఆయన కూర్చొని ఉండటం లేదు, కూర్చున్న వాడు లేచాడండి. స్టెఫను రాళ్ల చేత కొట్టబడుతున్న సమయంలో ఆకాశము తెరవబడినప్పుడు స్టెఫను పైకి చూశాడు. మనుష్య కుమారుడు తండ్రి కృపార్షమున లేచి నిలవబడి ఉన్నాడంటే ఆయన సిద్ధంగా ఉన్నాడు తన భక్తులను సంరక్షించడానికి. కూర్చున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. తన బిడ్డలు శ్రమలలో ఉంటే కూర్చోలేడు, ఆయన లేస్తాడు. 2024లో మనం పొందిన ఒకవేళ ఇబ్బందులు, శ్రమలు, కష్టాలు ఇలాంటివి ఉంటే ప్రభు అక్కడ కూర్చొని ఆనందించడం లేదండి. ఆయన లేస్తున్నాడు మనలను సంరక్షించడానికి. చివరి మాట చదవండి, ముగింపు చేద్దాం. పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేంచేయుచున్నాడు. అంటే ఇందాక బయలుదేరాడు, ఇప్పుడేమో వేం చేస్తున్నాడంటే స్పీడ్ ఎక్కువైంది. వచ్చేస్తున్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు బయలుదేరారు. మీకు తెలుసు కదా, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 7 కానీ 12 కానీ చూస్తే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. కొత్త సంవత్సరం వచ్చింది కాదు, క్రీస్తు త్వరగా రాబోతున్నాడు. కొత్త సంవత్సరం అనుభవించడం కాదు, యేసుక్రీస్తు రాకడలో ఎత్తబడే అనుభవం ఉండాలి. యెషయా గ్రంథము ఒక కొటేషన్ చూడండి, 62వ అధ్యాయము 11వ వచనం. వచ్చే దేవుడు ఎలా వస్తున్నాడు తన భక్తుల కొరకు? యెషయా గ్రంథం 62వ అధ్యాయము 11వ వచనము. ఆలకించుడి భూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపజేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము. వినండి మాట వినండి. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. ఆయన యొద్దనే ఉన్నది. ఆయన ఇచ్చు జీతము. ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడు. వచ్చేవాడు ఏం చేస్తున్నాడు? ఆపిల్ పండ్లు అట్టకాయలు కాదు. యేసు ప్రభువు ఏం చేస్తున్నాడు? వచ్చేటప్పుడు జీతం తెస్తున్నాడు, వచ్చేటప్పుడు బహుమానం తెస్తున్నాడు. ఆయన కొరకు నమ్మకంగా జీవించిన వారికి ఇవ్వడానికి ఆయన బయలుదేరి వస్తున్నాడు. మరి నీకు జీతం ఉందని నమ్ముతున్నావా? నీకు బహుమానం ఇస్తాడనే నమ్మకం నీకుందా? లేనట్లయితే ఈ రాత్రి హృదయాలు దేవునికి సమర్పించండి. రక్షణ తీర్మానం చేసుకోండి, మారు మనస్సు పొందండి, ప్రభు బిడ్డలుగా మార్చబడి నిజముగా నూతన సంవత్సరపు ఆనందాన్ని పొందండి. దేవుడి ఈ మాటలను మనందరి పెనికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ఆశీర్వాదం అనే తర్వాత ఇద్దాం ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవా, మీ చిత్తమును బట్టి అల్పులమైన మాకు మీరిచ్చిన ఈ నూతన సంవత్సర ప్రవేశమును బట్టి స్తోత్ర. మీ మందిరములోనే మేము దాన్ని పొందాము. తిరిగి ప్రభువా సంతోషంగా మీ మాటలు కూడా విన్నాము. విన్న బిడ్డలందరినీ దీవించండి. వాక్యానికి లోబడి నిజమైన నూతన సంవత్సరపు ఆనందాన్ని పొందేటట్లుగా చేయండి. చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీ చేత్తో తాకి నూతన సంవత్సరపు దీవెనలు, ఆశీర్వాదములు, ఆరోగ్యము బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాలను దీవించి చక్కని ముగింపునిచ్చినందుకై, ఏ విధమైన ఆటంకము లేకుండా కార్యక్రమాలు జరిగించినందుకై ఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆరోపిస్తూ ఈ మనవులు మా రక్షకుడు, విమోచకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా గమనించండి,
ఈ నూతన సంవత్సరపు కానుకలు